దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో కానుక ప్రకటించింది. నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించనున్నారు. రాష్ట్రమంతటా దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. 40% వైకల్యం దాటిన దివ్యాంగులకు పథకం వర్తిస్తుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా దివ్యాంగ శక్తి పథకాన్ని తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకానికి అమరావతిలో శ్రీకారం చుడతారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే దివ్యాంగ శక్తిని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది. గత ఏడాది డిసెంబర్ 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, 100% కంటి చూపు కోల్పోయిన వాళ్లకు, 100% మూగ చెవిటి వారికి, అలాగే 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న మానసిక దివ్యాంగులు మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో వీరికి 50% రాయితీ లభిస్తోంది. 100% అంధత్వం, మానసిక వైకల్యం ఉన్నవారితో వచ్చే సహాయకులకు 50% రాయితీ లభిస్తుంది. అయితే దివ్యాంగ శక్తి పథకం కింద దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు అందరికీ స్త్రీ శక్తి పథకం కింద వర్తించే బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అంటే దివ్యాంగులు ఇకపై సిటీ, ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ₹1 కూడా ఛార్జీ లేకుండా రాష్ట్రమంతా ప్రయాణం చేసే వెసులుబాటు లభించింది. అంతేకాదు వారితో పాటు వచ్చే సహాయకులకు ఈ బస్సుల్లో 50% రాయితీ లభిస్తుంది. ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ఈ సౌకర్యాన్ని విస్తరించింది. శారీరక, మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, పార్కిన్సన్స్, తలసేమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుంది. ప్రస్తుతం 1.71 లక్షల దివ్యాంగులకే లబ్ది చేకూరుతూ ఉండగా పథకం విస్తరణతో ఇకపై 11.16 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలుగుతుంది. వీరిలో పురుషులు 6.86 లక్షల మంది ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు 33,800 మంది సహాయకులకే రాయితీ లభిస్తూ ఉండగా ఇకపై 1.6 లక్షల మంది సహాయకులకు 50% రాయితీ లభించనుంది. దీంతో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే మొత్తం లబ్దిదారుల సంఖ్య 2.05 లక్షల నుంచి 12.76 లక్షలకు పెరిగింది. నేటి నుంచి స్త్రీ శక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏపీఎస్ఆర్టీసీలో సుమారు 73% బస్సులకు ఈ పథకాన్ని వర్తింపచేశారు. ఇప్పటికే దివ్యాంగులు, వారి సహాయకులకు 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిన పాసులు ఈ కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడతాయి. ఉచిత ప్రయాణానికి అవసరమైన డిజిటల్ పాసులు మనమిత్ర వాట్సాప్, గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా పొందవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్టాండుల్లోని 134 కౌంటర్లలో దివ్యాంగులకు సేవలు అందుతాయి. ఈ యాప్స్ ను సదరం యాప్తో అనుసంధానించినందున ఫిజికల్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్తో ఉచిత డిజిటల్ పాసులు జారీ చేస్తారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 207 కోట్లు సబ్సిడీ అందిస్తుంది. దివ్యాంగుల్లో సామాజిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. స్త్రీ శక్తి పథకంతో రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక వెసులుబాటు, సాధికారత కల్పించింది. గత ఏడాది ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకం ప్రారంభిస్తే ఈ మార్చి 15 నాటికి అంటే 7 నెలల్లో 52 కోట్ల ప్రయాణాలు మహిళలు ఉచితంగా చేశారు. దీనికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 1,826 కోట్లు రాయితీ భరించింది. మహిళల ఉచిత ప్రయాణాలకు రోజుకి ప్రభుత్వం 8.57 కోట్లు ఖర్చు పెడుతోంది. సగటున 24.38 లక్షల మంది స్త్రీ శక్తిని రోజు వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రతి 100 మందిలో 37 మంది మగవాళ్లు ఉంటే 63 మంది మహిళలే ఉంటున్నారు. ఇది స్త్రీ శక్తి పథకం ఎంతలా సూపర్ హిట్ అయిందో చెబుతోంది. దివ్యాంగ శక్తి కూడా ఇంతే ఆదరణ పొందుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దివ్యాంగులకు సమాజంలో సరైన స్థానం, గుర్తింపు, గౌరవం కల్పిస్తామన్న మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగ శక్తి పథకం ప్రవేశపెట్టడం ద్వారా మరోసారి నిలబెట్టుకున్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించడమే కాకుండా కీలక నిందితులే ఇతరులపై నిందలు వేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయిన బాధలో సునీత ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఆమెను అవహేళన చేసేలా వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వివేక హత్య ఎలా జరిగిందో గూగుల్ టేక్అవుట్తో సహా ఆధారాలు బయటపెడితే నిజాలు దాచేసి ఇంకా బొకాయిస్తున్నారని మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులతో ప్రెస్ మీట్లు పెట్టించడం జగన్ దిగజారుడుతనానికి పరాకాష్టాన్ని విమర్శించారు. అబద్దాల పునాదుల మీద పుట్టిన పార్టీ వైసీపీ. బాబాయ్ని చంపింది ఎవరో తెలిసినా సాక్ష్యాలు చెరిపేయడమే మీ పనా అని ప్రశ్నించారు. గుండెపోటు తీరే నుంచి గొడ్డలివేటు వరకు గంటకో మాట మార్చిన జగన్ నాటకం గూగుల్ టేకౌట్లో బట్టబయలైందని మంత్రి వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణ వద్దని నిందితుడు అవినాష్ రెడ్డిని కాపాడడానికి బాంబులతో బెదిరిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న వివేక కన్నకూతురు సునీతమ్మపై అక్రమ సంబంధాల ముద్ర వేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ కావాలన్నారు. అధికారంలోకి వచ్చాక సీబీఐని తరిమికొట్టారు. ఇదేనా మీ నీతి అంటూ మంత్రి విరుచుకుపడ్డారు. హత్య జరిగిన చోట రక్తపు మరకలను చెరిపేసి ఇంకో రకంగా చిత్రీకరించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. హత్య కేసును ఆస్తి అక్రమ సంబంధాల వైపు తిప్పడం, అసలు నిందితులను కాపాడేందుకేనా ఈ డ్రామా అని ప్రశ్నించారు. 15 రోజులకోసారి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి 3 గంటలు అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మే రోజులు పోయాయని అన్నారు. ప్రజల మీద, కుటుంబ సభ్యుల మీద ప్రేమ లేదని, కేవలం దోచుకున్న వారిని కాపాడటమే వైసీపీ ఏకైక అజెండా అని ఆరోపించారు. ఒక ఆడబిడ్డ న్యాయం కోసం ఏడుస్తుంటే ఆమెపైనే నిందలు వేయటం రాజకీయ సంస్కృత అని నిలదీశారు. అరాచకాలు, హత్యలు చేశారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. అది గుర్తుపెట్టుకోండి అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా అతను ఎవరైతే ముఖ్య అనుమానితుడున్నాడో ఈ హత్యలో అతనితో ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా ఈరోజు అంటే ఏది కూడా వీళ్ళు ఎప్పుడు కూడా నిజాలు చెప్పరు. అబద్ధాల పునాదులను పుట్టినటువంటి పార్టీ, అబద్ధాలు చెబుతూ జీవిస్తున్నటువంటి పార్టీ, సొంత బాబాయ్ అంత క్రూరంగా హత్యకు గురైన విషయం తెలిసి ఆ రోజున ఎన్ని రకాలుగా మార్చారో మాటలు మనం అందరం చూసాం. జరిగిన రోజు మాత్రం జరిగిన మార్చి 15 తేదీ ఉదయం ఏమని చెప్పారు? గుండెపోటు అని చెప్పారు. కానీ మనకి క్లియర్ కట్గా ఉదయాన్నే ఎవరు ఫోన్ చేసి చెప్పారు, ఎన్నింటికి చెప్పారు, తాతయ్య నోమోర్ అని చెప్పి బాబాయ్ నోమోర్ అని చెప్పేసి ఎవరు చెప్పారని మరి గూగుల్ టేకౌట్లో క్లియర్గా ఉంది. దాని తర్వాత గుండెపోటు కాదు రక్తపు వాంతులు అన్నారు. దాని తర్వాత కాదు గొడ్డలతో హత్య చేశారు అన్నారు. దాని తర్వాత పొద్దున్నే వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర అంటే ఎంత చిల్లరగా సొంత బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నించకుండా వారిని కాపాడటం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిన్న ఎవరైతే ఎంపీ గారు పెట్టారో వారు ఎంపీ హోదాలో ఉండి ఆ రోజు రక్తపు మడగలు ఏదైతే ఉన్నాయో అది తొడకూడదని చెప్పి గుర్తులేదా అని అడుగుతా ఉన్నా. ముందు అతను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆడబడుచు హేళన చేసే ముందు అసలు ఎంపీ హోదాలో ఉన్న అతను అక్కడ హత్య జరిగి ఉంది, అక్కడ రక్తపు మడుగులు మన ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కడ కూడా మార్చకూడదు, తొడవకూడదు అని తెలియదా అని అడుగుతా ఉన్నాను. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్పై ఇండియా బ్లాక్ ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానానికి జగన్ మద్దతు ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలందరూ ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఈ తీర్మానంపై సంతకాలు చేయాలని ఆమె సవాల్ విసిరారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్పై ఇండియా బ్లాక్ ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానానికి జగన్ మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈవీఎంలు మారిపోయాయని, మహిళల ఓట్లు గల్లంతయ్యాయని, కూటమి ప్రభుత్వం దొంగతనంగా ఏర్పడిందని గతంలో జగన్ చేసిన విమర్శలను షర్మిల గుర్తు చేశారు. జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలందరూ ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఈ తీర్మానంపై సంతకాలు చేయాలని ఆమె సవాల్ విసిరారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని తన గుప్పెట్లో పెట్టుకుందని, సీఈసీ జ్ఞానేశ్వర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ అవసరమైన చోట దొంగ ఓట్లు చేర్చుతూ లేని చోట ఓట్లు తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ తీర్మానానికి మద్దతు తెలపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తాను మోడీకి దత్తపుత్రుడు కాదు అని నిరూపించుకోవాలని షర్మిల హితవు పలికారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయారు. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి, బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించను కూడా కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా, బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ, ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంటులో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంటులో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ తిరుమల పవిత్రతను వైసీపీ నేతలు దెబ్బతీస్తున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ను కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో వెళ్తుంటే దాడికి యత్నించడంపై మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కుటుంబంపై వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేయటం అత్యంత హేయమైన చర్య అని రవినాయుడు పేర్కొన్నారు. ఇది ముందస్తు ప్రణాళికతో రౌడీ మూకలకు మద్యం, బిర్యానీలు పంచి చేయించిన దాడి అని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్లను వైసీపీ నాయకులు ధర్నాల పేరుతో అరగంటకు పైగా అడ్డుకోవడం వారి ఉన్మాదానికి నిదర్శనమని మండిపడ్డారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సమయంలో తిరుపతిలో ధర్నాలు చేపట్టి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని రవినాయుడు విమర్శించారు. గతంలో తిరుమల సంపదను దోచుకున్న వైసీపీ ఇప్పుడు భక్తుల మనోభావాలతో ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు గారి పైన దాడి చేసిన వాళ్ళ మీద హత్యాత్మక కేసుతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎస్పీ గారి మీద, డీజీపీ గారి మీద కూడా ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు ఉన్మాదులాగా ప్రవర్తిస్తున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్కు వెళ్లాల్సిన పిల్లలు ఆర్తనాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? దర్శనానికి సకాలంలో వెళ్ళనీయకుండా అడ్డుకున్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇంతమంది 500 రూపాయలు బిర్యానీ పట్టాలు ఇచ్చి తెల్లారే కుందికంతా రోడ్డు మీద వాళ్ళందరినీ పోగు చేసి ఉన్మాదుల్లాగా తిరుపతిలో ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? తిరుపతి ఎంత పవిత్రమైంది. తిరుపతిని పవిత్రత కాపాడడంలో ప్రతి ఒక్క పౌరుడి మీద బాధ్యత ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఏ రోజు ఇలాంటి ఆలోచన కూడా మాకు రాలా. మా నాయకుడు అలాంటి వాటిని ఉపేక్షించే వాళ్ళు కాదు. స్వామివారి పవిత్రతను కాపాడడంలో కానీ, భక్తుల మనోభావాల విషయంలో ఈ కూటమి ప్రభుత్వం రాజీ పడదు. ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదు. మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అక్కడ ఆ అంబులెన్స్లో ఎవరైతే బాధింపబడ్డ వ్యక్తి ఉన్నారో అతనికి జరిగితే ఎవరు వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులపైన, దాని కారకులపైన చర్యలు తీసుకోవాలి. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలో సుమారు 15,000 ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేయడానికి తన సొంత నిధులతో పాటు పార్టీ నాయకులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ పాయికాపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 400 మంది ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ఇప్పటికే 20 రోజులు పూర్తవగా రంజాన్ పండుగ రానున్న నేపథ్యంలో ముస్లిం మైనారిటీలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలుస్తుందని, మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలో సుమారు 15,000 ముస్లిం మైనారిటీ కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేయడానికి తన సొంత నిధులతో పాటు పార్టీ నాయకులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
62వ డివిజన్లో 400 మంది ముస్లిం కుటుంబాలకు తోఫా కిట్లను అందజేస్తున్నామని, అల్లా ప్రతిపాదించిన శక్తి మేరకు మైనార్టీ కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలిపి మీ అందరికీ రంజాన్ తోఫా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మిమ్మల్ని ఇంటికి వచ్చి మా పార్టీ నాయకులు, మా బూత్ ఇన్ఛార్జీలు మీ ఇంటికి వచ్చి టోకెన్ ఇచ్చి ఇక్కడ రమ్మన్నారు. గతంలో ఎవరైనా ఇలా చేశారమ్మా? ఎవరు అంటే ఓట్లప్పుడు గుర్తొస్తారు మీరు, ఓట్లు అయిపోయినాక ఎవరు గుర్తురారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, పని చేసేవాళ్ళు ఎవరు, ఆ పని చేసే వాళ్ళకి అండగా ఉండాలి అనేది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోండి. ఆ అల్లా ఆశీస్సులతో రంజాన్ మాసం అందరికీ బాగా జరగాలి. ఆ అల్లా ఆశీస్సులు అందరి ఆరోగ్యం, అందరికీ ఆయురారోగ్యాలు బాగుండాలి, అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్న మా మైనార్టీ ముస్లిం పెద్దలకి, కుటుంబాలకి, సోదర సోదరీమణులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, ఎన్నికల అనంతరం అభివృద్ధి ప్రధాన లక్ష్యమని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. రామవరపాడు వంటి ప్రాంతాల్లో చెత్త మరియు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం విజయవాడ రూరల్ పరిధిలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ VMCలో విలీనం చేయడం అవసరమని అన్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 4.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ పనులకు ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజలు అడగకముందే సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, ఎన్నికల అనంతరం అభివృద్ధే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కృష్ణానదికి సమీపంలో ఉన్నప్పటికీ విజయవాడ రూరల్ 9 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడటం బాధాకరమని పేర్కొన్నారు. రామవరపాడు వంటి ప్రాంతాల్లో చెత్త మరియు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం విజయవాడ రూరల్ పరిధిలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం అవసరమని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే రామవరపాడు వంతెన సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే విజయవాడ రూరల్ పరిధిలోని 9 గ్రామాలకు ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ను రామవరపాడులోనే ఏర్పాటు చేయనున్నట్లు, దీనిని CSR నిధులతో ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని తెలిపారు. ఇంకా నున్న మరియు ఎనికేపాడు గ్రామాల్లో రైతు మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే వాటిని ఏర్పాటు చేసి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు అల్టిమేట్గా ఏది న్యాయమో అది. నీ KDCC బ్యాంక్ ఒక సంవత్సరం పని చేస్తే 15 కోట్ల లోపం 100 కోట్లు తీసుకెళ్ళా, 150 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. ఆఖరికి 115 సంవత్సరాలుగా సెక్రటరీ ట్రాన్స్ఫర్ లేకపోతే జీవో 90 నేనే తెచ్చా. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం వచ్చే నెలలో. సెక్రటరీ 115 సంవత్సరాల తర్వాత మారుస్తున్నాం, ట్రాన్స్ఫర్ వాళ్ళకు కూడా పెట్టే పరిస్థితి. KDCC బ్యాంక్ చరిత్రలో ఒక పేజీ ఉండేది పనిచేస్తానని చెప్పా, గవర్నమెంట్ మోడల్ కాన్స్టిట్యూన్స్ చేస్తానని చెప్పా. కనీసం ప్రజలు చెప్తారు నేనేం చేశాను, కానీ నేనేం చేశానో చెప్పుకుంటా నాకు ఒక హిస్టరీ కావాలి కదా. అందుకని మీకోసం పనిచేస్తా, మీరు నాకు ఓటేసి అవకాశం ఇస్తే 18-25 రోజులు మీకు చాకరీ చేస్తానని చెప్పా. నేను అంతకుముందు శాసనసభ్యులాగా 20 నుండి 4-5 నెలలకు ఒకసారి వచ్చి 10 రోజులు అక్కడక్కడ తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. నేను గెలిచాక 10 రోజులు అమెరికా తప్పిన దూరం మళ్ళీ అమెరికా వెళ్ళి 18-15 నెలలు అయింది. రోజు నిత్యం కాన్స్టిట్యూన్సీలో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటా. మీ సమస్యల పరిస్థితి ధ్యేయంగా పనిచేస్తున్నా. అలాగే 33 kV సబ్స్టేషన్ ఈ 2 మీ ఊరు కాకుండా కాకులపాడు గ్రామం కూడా అవసరం, అక్కడ పెట్టే 102 kV సబ్స్టేషన్ వల్లవల్లి ఇచ్చారు. 102 kV సబ్స్టేషన్ ఒకటి గమనంలో ప్రారంభించాం. అరుదైన ప్రాణాంతక వ్యాధి అయిన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ SMA టైప్ 1తో పోరాడుతున్న చిన్నారి రిషికుమార్ ప్రాణాలను కాపాడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని 1/8 One Life ఫౌండర్ లీలాకుమారి హృదయపూర్వక పిలుపునిచ్చారు. చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన చికిత్స ఎంతో ఖరీదైనదై ఉండటంతో దాతలు సహాయం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఎన్నో కుటుంబాలకు తోడుగా నిలిచిన ప్రభుత్వం, దాతలు, సేవా సంస్థలు ఈ చిన్నారి విషయంలో కూడా స్పందించి ఆదుకోవాలని కోరారు. మానవత్వంతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరి సహకారం ఒక చిన్నారి జీవితాన్ని కాపాడగలదని ఆమె తెలిపారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన చిన్నారి రిషి కుమార్ ప్రస్తుతం అరుదైన వ్యాధి SMA టైప్ 1తో తీవ్రంగా పోరాడుతున్నాడు. ఆర్థికంగా బలహీనమైన కుటుంబానికి చెందిన ఈ చిన్నారికి అవసరమైన వైద్యం కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉండటంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ చిన్నారికి అండగా నిలవాలని భావించిన వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ, KVN కాలేజీ యాజమాన్యం కలిసి ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొని తమ వంతుగా సహాయం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారి పరిస్థితిని వివరించడంతో పాటు అతనికి అవసరమైన అత్యవసర వైద్య సహాయం గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చిన్న మొత్తంలో అయినా సహాయం చేస్తే పెద్ద మొత్తంగా మారి ఒక ప్రాణాన్ని కాపాడగలదని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వన్ ఎర్త్ వన్ లైఫ్ ఫౌండర్ లీలాకుమారి మాట్లాడుతూ, సమాజంలో మానవత్వం ఇంకా జీవించి ఉందని దానికి నిదర్శనమే ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం అని తెలిపారు. రిషి కుమార్ వంటి చిన్నారులను కాపాడటానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, ప్రతి రూపాయి విలువైందని, అది ఒక కుటుంబానికి ఆశను నింపుతుందని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా సహాయం చేయగలిగిన వారు ముందుకు రావాలని కోరారు. చిన్నారి రిషి కుమార్ ఆరోగ్యం మెరుగుపడి సాధారణ జీవితాన్ని గడపాలని అందరూ ఆకాంక్షిస్తూ అతనికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా అవినీతికి తావు లేకుండా ఉయ్యూరు మున్సిపాలిటీ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేశానని ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని తెలిపారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మంత్రి పార్థసారథిల తోడ్పాటుతో పట్టణంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులను వేగవంతం చేశానని పేర్కొన్నారు. ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్గా 5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వల్లభనేని నాని మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా అవినీతికి తావు లేకుండా ఉయ్యూరు మున్సిపాలిటీ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేసినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పార్థసారథి సహకారంతో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వివరించారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మంత్రి పార్థసారథుల తోడ్పాటుతో పట్టణంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులను వేగవంతం చేశానని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన పాలకవర్గ సభ్యులకు, నిధులు కేటాయించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు మరియు తనను ఆశీర్వదించిన ఉయ్యూరు ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మట్టికి 90% డ్రైన్లు, 95% సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు వేయటం కూడా లేని చోట వేయటం జరిగింది. తర్వాత మన బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా ఇద్దరు కూడా నాకు చక్కటి సహకారం అందించి నందుకు సారథి గారికి, మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఉయ్యూరు పట్టణ ప్రజలు కూడా అందరూ పనులున్నా కూడా అడిగి చేయించుకుని సహకరించడం జరిగింది. ఉయ్యూరు పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు కొన్ని 15th ఫైనాన్స్లో కూడా కొన్ని డ్రైన్లు, రోడ్లు వేయటం జరిగింది. మన ఎమ్మెల్యే గారు R&B రోడ్డు, ఒల్లూరు రోడ్డు బాగా పాడైందని ఆ రోడ్ని త్వరలో వేస్తారని మనకు తెలియపరిచారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా టిట్కో ఇల్లు కూడా కొద్ది రోజుల్లో రెడీ అవటం జరిగింది. అవి కూడా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుందని ఉయ్యూరు ప్రజలకి తెలియజేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం కమిషన్ల కోసం అత్యంత ప్రమాదకరమైన బ్రాండ్లను, జే బ్రాండ్లు ప్రవేశపెట్టి సుమారు 30,000 మంది మరణాలకు కారణమయ్యారని విమర్శించారు. కల్తీ మద్యం వల్ల 35 లక్షల మంది ఆరోగ్యం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణానికి ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారని, వాసుదేవరెడ్డి IRS, ధనుంజయ రెడ్డి వంటి అధికారులు జగన్ ఆదేశాల మేరకే పనిచేశారని ఆరోపించారు. సిట్ విచారణలో అరెస్ట్ అయిన వారంతా జగన్ రెడ్డి వైపే వేలెత్తి చూపుతున్నారని, ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు జగనేనని వర్ల రామయ్య పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో
ఆయనకు ఐటీ సలహాదారు, ఇఫ్ ఐఎమ్ రైట్. ఐటీ సలహాదారుడికి ఈ మద్యం, జేబ్రాన్స్ సరఫరా, ఆదాని డిస్టిలరీస్ వ్యవహారం మొత్తం కూడా ఆయనకిచ్చి ఆయన అరెస్ట్ అప్పుడు చెప్పడం జరిగింది. ఆయన నువ్వేం చేస్తావో తెలియదు, కోట్లాది రూపాయలు సంపాదించాలి, ఆ డబ్బుని మనం రాజకీయ పురోగతికి ఉపయోగించాలని ఆయన చెప్పాడని, నేను ఆయన అనేది చివరిలో చెబుతా, ఆయన చెప్పారని ఈయన చేపట్టడం జరిగింది. రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తర్వాత ధనంజయ రెడ్డి గారు, కొన్ని పేర్లు చెబుతాను, ముఖ్యమైన పేర్లు చెబుతాను. ధనంజయ రెడ్డి గారు ఎవరు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి CMO చీఫ్ మినిస్టర్స్ ఆఫీసులో ఆయనే చీఫ్, ఆయనే ప్రధానమైన వ్యక్తి, ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ, అందులో చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ని రన్ చేసిన వ్యక్తి అతను. ఆయనకు తెలియకుండా ప్రభుత్వంలో దోమ కూడా కుట్టలేదు, ఈగ కూడా తిరగలేదు. ధనంజయ రెడ్డి గారికి తెలియకుండా ఆ ధనంజయ రెడ్డిని కూడా సిట్ అరెస్ట్ చేసింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రెవెన్యూ డివిజన్కు చెందిన ఆర్టీఓ కె బాలకృష్ణ బదిలీ అయ్యారు. ఆయనను పల్నాడు జిల్లా నరసరావుపేటకు ఆర్టీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నందిగామ సబ్ డివిజన్ ఆర్డీఓగా కొనసాగుతున్న బాలకృష్ణను కొత్త బాధ్యతల కోసం పల్నాడు జిల్లాకు తరలించారు. ఇక నందిగామ సబ్ డివిజనల్ కార్యాలయానికి నూతన ఆర్డీఓగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే కొత్త అధికారిని నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.